హరీష్ రావు గారు 200 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే మేడిగడ్డ ప్రాజెక్టు మీరు ఇంత పెద్దగా చెప్పిన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణాధారం మూలాధారం అన్నీ కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తేనే మీరు చెప్పిన మల్లన్న సాగర్ కానీ మీరు చెప్పిన కొండపోచమ్మకు కానీ మీరు చెప్పిన రంగనాయక సాగర్ కానీ నీళ్లు రావాల్సి ఉంది. అది లక్ష్మీ కెనాల్ సరస్వతి కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీపాద సాగర్ నుంచి లేకుంటే శ్రీపాద సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. శ్రీపాద సాగర్ చెప్తాను అది కాంగ్రెస్ హయాంలో జరగలే. నేను నీళ్ళ మంత్రి కదా, నేను నిజం చెప్తా కదా. నేను ఆ శంకుస్థాపన కూడా వెళ్ళాను. శ్రీపాద సాగర్ ఇనాగ్రేషన్ నేను చేసిన, వాళ్ళు కొబ్బరికాయ కొట్టిపోయారు, పూర్తి నేను చేసిన. మేము వచ్చినాక దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎల్లంపల్లి పూర్తి చేసిన. కాంగ్రెస్ చేసింది అనకు. మన అసెంబ్లీలో కూడా గట్లే అన్నారు, మిడ్ మానేరు మేము కట్టామంటే నేను ఛాలెంజ్ చేసిన. నేను రిజైన్ చేసిపోతా మళ్ళీ అసెంబ్లీలోకి రాను అంటే నోరు మూసుకొని తలకాయ దించుకున్నారు కాంగ్రెస్ మంత్రులు. మీకు మేడిగడ్డ ప్రాజెక్టు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది, అది కూలిపోయే స్థితిలో ఉంది. ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డవే, కాంగ్రెస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డావు రమేష్ భాయ్. వాళ్ళ మాటలు విని విని నువ్వు కూడా అనలే పడ్డావు. కుంగిపోయింది, పిల్లర్లు కుంగిపోయాయి. 200 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయడానికి వీలు లేకుండా పోయింది. ఆ పాపం కాంగ్రెస్ పార్టీ దాన్ని మీరు అంటున్నారు రిపేర్లు చేయకపోవడం మూలంగా మీ వల్లనే ఇంతమంది రైతులకు అన్యాయం జరిగింది తెలంగాణలో అని చెప్తున్నారు. సో మీరు చేసిన పాపమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాపమా? నిజానికి వర్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వర్షాలు పడే అవకాశం లేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెపం ఎట్లా మోపుతారు? ఇప్పుడు వర్షాలు లేకపోవడం, నీళ్లు లేకపోవడం కాదు. దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, కాంగ్రెస్ హయాంలో టనల్ మునిగిపోయి మనుషులు చనిపోయినారు, పైపులు పటాకులు లెక్క వేలిపోయినాయి. మా గవర్నమెంట్ వచ్చింది, నేను నేపాల్ నెట్టి ఎంక్వైరీలు చేసి కాంగ్రెస్ వాళ్ళని జైళ్ళల్లో వేసి కేసులు పెట్టి ఇంజనీర్లను ఇబ్బంది పెట్టి మేము టైం వేస్ట్ చేయలే కదా. ఏం చేసినాం? దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం, సొల్యూషన్ తీసుకున్నాం, ప్రత్యామ్నాయం ఆలోచించినాం, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసినాం. ఇవాళ దేవాదుల కింద వరంగల్ జిల్లాలో బ్రహ్మాండంగా నీళ్లు పారిస్తున్నాం. మీ దగ్గర కూడా సపోజ్ ఇలా ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేయి, ప్రాబ్లం రెక్టిఫై చేయి, ప్రజలకు నీళ్ళు అందించు, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఊకే పొద్దున్న దాకా పేపర్ల లీకులు, టీవీల లీకు, ఆ లీకులు పెట్టి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? రాజకీయం చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి, చెయ్యి. నువ్వు దాన్ని రిస్టోర్ చేసే పని యుద్ధ ప్రాతిపదికన రైతులను ఎట్లా కాపాడదామనే తన్లాట కావాలి ఒక ప్రభుత్వానికి. ప్రతిపక్షాన్ని ఎట్లా ఇబ్బంది పెడదామనేటువంటిది కాదు మీకు ఉండాల్సిన ధ్యాస. నీ ధ్యాస ప్రజల్ని ఎట్లా కాపాడాలి, రైతులను ఎట్లా కాపాడాలని ఆలోచించాలి. సో మొత్తం సిస్టమ్ మైక్లో మాట్లాడండి మిత్రమా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి, ఇంజనీర్లు తేల్చాలి, దాన్ని రిపేర్ చేయాలా లేదా మొత్తం కూల్చి నిర్మించాలా అనేది ఇంజనీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం చేయగలుగుతుంది తప్ప ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, దానివల్ల కుంగిపోయిందని మొత్తం ప్రాజెక్టుని రిపేర్ చేయడం మూలంగా ఫ్యూచర్లో అది కొట్టుకపోతే ఎవరు బాధ్యులని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ సంగతి కూడా చెప్పాలి రమేష్ భాయ్. ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ఎవరు కట్టిండ్రు? ఏ ఎన్డీఎస్ఏ అయితే ఉన్నదో, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఇవాళ ఇన్స్పెక్షన్కి వస్తుందో వాళ్ళు కట్టిన పోలవరం కొట్టుకుపోయి 5 ఏళ్ళైంది పోలవరం కొట్టుకుపోయి. ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే. ఈవెన్ ఆఫ్టర్ 5 years ఎన్డీఎస్ఏ హ్యాస్ నాట్ గివెన్ ద రిపోర్ట్. ఎవరు దానికి బాధ్యులో ఈరోజు కూడా నిర్ణయం జరగలే, ఈ రోజుకు ఎవరి మీద చర్య తీసుకోలే. అంటే నువ్వు ఎన్డీఎస్ఏ మీద పెట్టి నువ్వు కాలం వెళ్ళదీస్తే ఉంటుందా? 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ దిక్కులేదు. పోలవరం డయాఫ్రేమ్ వేలు కట్టుకపోతే మళ్ళీ పని కూడా చాలగాలి. 4 ఏళ్ళైనా పోలవరం పండుకున్నదాడ. అంటే రేపు ఏం చేయదలుచుకున్నావు నువ్వు? మళ్ళీ ఎన్డీఎస్ఏ పేరు పెట్టి ఈ రాష్ట్ర రైతులు నాగం చేస్తావా? నువ్వు మాట్లాడు, అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడు, జాతీయ స్థాయిలో మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న నిపుణులతో మాట్లాడు, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని వానకాలం మళ్ళీ నీళ్ళు ఎట్లియాలో ప్రయత్నం చేయి. ఈ రోజు ఇంత ఎండల్లా నీళ్ళు పోతున్నాయి గోదావరిలో. గా నీళ్లు ఉంటాయి, మంచినీళ్ళకి తిప్పలు ఉంటుందా? కరువు ఉంటుందా? కరువే లేదు. కాళేశ్వరంను కరువును పారదోలే ప్రాజెక్టు, అద్భుతమైన కల్పవల్లి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నీళ్లు పోతున్నాయి గోదావరిలో. నువ్వు దాన్ని ఇమీడియట్గా చేస్తే ఆ నీళ్లు తెచ్చుకోవచ్చు. బంగారమోలే హైదరాబాద్కు 16 జిల్లాలకు నీళ్ళు ఇవ్వచ్చు.